महाराजी ढोल आता है समझो। మరి నిహాల్ ఓ మొత్తం ఇది హా ఫ్యామిలీ అన్నమాట. ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ లో జరిగే ఖాజా మొహిద్దీన్ చిష్టి రహమతుల్లాహి అలైహి గారి ఉర్స్ ఉత్సవాల గురించి మనందరికీ తెలుసు. అయితే రకరకాల కారణాల వల్ల మనలో చాలా మంది అజ్మీర్ కి వెళ్ళలేకపోతుంటారు. కానీ బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఖాజా బాబా గారి ఆశీస్సులు, ఆయన కటాక్షం మనపై ఉండడానికి ఈ పవిత్రమైన మేళాను మన ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో ఎలా జరుపుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటగా అజ్మీర్ ఖాజా కా మేళాను ఇంట్లో ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. హజరత్ ఖాజా మొహిద్దీన్ చిష్టి గారిని గరీబ్ నవాజ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ పేద ప్రజలను, సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ప్రేమించారు. ఆయన ఉర్స్ రోజున ఆయన్ని స్మరించుకోవడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చాలా మంది తమ వ్యాపారాల్లో లాభాలు రావాలని, ఇంట్లో అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని, పిల్లల చదువులు బాగుండాలని ఖాజా బాబా గారి పేరు మీద మొక్కుబడులు మొక్కుంటారు. ఆ మొక్కులు నెరవేరినప్పుడు లేదా ప్రతి ఏటా వచ్చే ఉర్స్ సమయంలో ఇంట్లో చిన్నగా మేళా లేదా ఫాతిహా ఏర్పాటు చేసుకుంటారు. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు మరియు అల్లా యొక్క బర్కత్ అంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, భక్తి ఉన్న ఎవరైనా తమ ఇంట్లో ఈ ఆచారాన్ని అయితే పాటించవచ్చు. ఈ మేళాన్ని జరుపుకునే రోజు ఉదయాన్నే ఇల్లు మరియు వంటగదిని అయితే చాలా పవిత్రంగా శుభ్రంగా కడుక్కొని అందరూ తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఆ రోజు ఇంట్లో ప్రత్యేకమైన తీపి పదార్థాలు ఖీర్, మలిదా లేదా సూజీ హల్వాను అయితే తయారు చేసుకుని కొంతమంది అయితే బిర్యానీ లేదా పలావ్ వండి పేద ప్రజలకు పంచుతారు. ప్రార్థన చేసే స్థలంలో మంచి సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు వెలిగించి ఖాజా బాబాకి ఇష్టమైన గులాబీ పూలను తెచ్చి అక్కడ అలంకరించడం వల్ల ఇంటి వాతావరణం అంతా దైవ చింతనతో నిండిపోతుంది. హజరత్ ఖాజా మొహిద్దీన్ చిష్టి గారు ఈ ప్రపంచానికి చెప్పిన సందేశం ప్రేమతో జీవించండి, మత సామరస్యాన్ని పెంపొందించండి, పేద ప్రజలకు సహాయం చేయండి. అందువల్లే ఆయన్ని ఖాజా గరీబున్ నవాజ్ అని అయితే పిలుస్తారు. ఈ మేళా జరిగేటప్పుడు పాడే ఖవాలీలైతే మీకోసం రా ఫుటేజ్ అయితే అంతే పెడుతున్నాను, చూడండి. అజ్మీర్ కు వెళ్ళలేకపోయినా పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన మనసుతో ఇంట్లోనే ఖాజాగా మేళా జరుపుకుంటే ఆ గరీబున్ నవాజ్ ఆశీస్సులు ఖచ్చితంగా మనపై ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఈ మేళాను జరుపుకుంటే కామెంట్ సెక్షన్ లో ఖాజా గరీబున్ నవాజ్ అని రాయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇప్పుడేగా చూసాం, బాగుంది కదా, అయితే మళ్ళీ చూద్దాం. చూద్దాం.